హే సిరి, ఎలా ఉన్నావు? హే సారా, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఇలా వచ్చావు? నీకొక గుడ్ న్యూస్ చెప్దామని ఇలా వచ్చాను. గుడ్ న్యూసా? ఏంటది? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో పెళ్ళి. అవునా? కంగ్రాట్స్, చాలా మంచి విషయం చెప్పావు. సిరి, నీకు తొందరలోనే మంచి సంబంధం వస్తుంది. నువ్వేం దిగులు పడకు, సరేనా? నా గురించి వదిలే. నువ్వు సంతోషంగా ఉన్నావు, అది చాలు. డిసప్పాయింట్ అవ్వకు. దేవుని మీద నమ్మకం ఉంచు. ఆయన తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఇలాంటి మాటలు చాలా విన్నాను. అయినా నేను దేవుని మీద నమ్మకం కోల్పోయానని కాదు, అలాంటి మాటలు విని విని విసిగిపోయాను. దేవుడు చేస్తాడనే నమ్మకం చాలా వరకు తగ్గిపోయింది. నీకు తెలుసా, కొన్నిసార్లు అయితే ఇంకా నా జీవితంలో ఏం జరగదు, నేను ఇలాగే ఉంటాను, నా జీవితం ఇంతే అని అనిపిస్తుంది. కొన్ని రోజులు, నెలలు కాదు సారా, 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను. చూడడానికి వస్తారు, పోతారు. నాకు నచ్చిన వాళ్లకు నేను నచ్చట్లేదు, నేను వాళ్లకు నచ్చితే వాళ్ళు నాకు నచ్చట్లేదు. మా అమ్మ వాళ్ళైతే నాదే తప్పు అని అంటున్నారు. వాళ్ళకేం, పెళ్లి చేసి వాళ్ళ చేతులు దులుపుకుంటారు. జీవితాంతం నేను కదా భరించాలి. నా మనసుకు నచ్చితేనే కదా నేను తనతో నా జీవితాన్ని పంచుకోగలను. నా ఏజ్ పెరుగుతున్న కొద్దీ నాలో భయం పెరుగుతుంది. ఇంకా నాకు పెళ్లి జరగదేమో అని, నేను ఇలాగే ఉంటానేమో అని.